చక్కెరలో ఉన్నారు నెవల్లో రెడ్డి ఒక్కరు రెడ్డి మాట్లాడుతావా మాట్లాడినా ఏం మాట్లాడినా బిడ్డ మాట్లాడిస్తామా ఉండు విజులు అయిపోయి వచ్చే బిట్టి ఒక బిట్టు రెడ్డి 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 మధ్యలోకి వచ్చాయి కలియుగ వైకుంఠం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కోసం ఈరోజు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం రావడం జరిగింది. చక్కటి దర్శనం, అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అభివృద్ధి చెందాలని చెప్పని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేస్తారో వాటన్నిటిని కూడా పూర్తిగా నెరవేర్చే ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని దేవదేవుడిని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 13 జిల్లాలు కూడా చక్కగా అభివృద్ధి చెందాలని చెప్పని మనస్ఫూర్తిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకతగా పరిపాలన చేస్తున్నారో వాటన్నిటికీ కావాల్సిన దీవెనలు వెంకటేశ్వర స్వామి ఇమ్మని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది ఈరోజు. కానీ లీగల్గా వేసేదానికి సమాధానం చెప్తాం. ఏది ఆచారాలకు కానీ ఆగమాలకు కానీ విరుద్ధంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటివి కూడా జరిగే ప్రసక్తి లేదు. కాకపోతే అన్యమతం అని చెప్పని ప్రచారం చెప్పని కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి తప్ప ఏదైతే ఆగమ పండితులు కానీ ఏదైతే సిద్ధాంతులు కానీ చెప్తారో ఆ విధంగానే ఈ ప్రభుత్వం నడుచుకుంటాం తప్ప ఏకపక్షంగా కానీ తర్వాత అదేవిధంగా ఏదైతే మిగతా రాజకీయ పార్టీలు అన్యమత ప్రచారం అని చెప్పని ప్రచారం చేస్తున్నాయో వాటిని పూర్తిగా కూడా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా అన్ని కులాలకి అన్ని మతాలకి కూడా అందరికీ కూడా మంచిగా జరగాలని భావించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. వారిని జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పరిపాలన చూసి ఓర్వలేక కొంతమంది ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఈ యొక్క ప్రచారాలు చేస్తారు. అవన్నీ కూడా పూర్తిగా విరుద్ధం అని చెప్పని మీ ద్వారా కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియపరచాం. ప్రతిదీ చెప్తున్నాం. ఏదైతే మా దృష్టికి వచ్చిందో అటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరైనా కానీ. అది కాకపోతే కొన్ని కల్పితాలు వస్తున్నాయి, కొన్ని పొరపాట్లు జరిగినవి ఉంటాయి. పొరపాట్లు నాకు తెలిసి ఏం జరిగినా కానీ వెంటనే వాటి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం, తగు చర్యలు కూడా తీసుకుంటున్నాం దాంట్లో. కానీ ప్రతిదీ కూడా ప్రభుత్వమే కావాలి చేసిందని చెప్పని ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయని చెప్పని చెప్పడం అనేది దుర్మార్గం. అది అందుకని ఇక్కడ అన్యమత ప్రచారం ఎవరు చేసినా కానీ సహించే పరిస్థితి లేదు, వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి కూడా